క్యాంటీన్ అతను చెప్పిన సీక్రెట్తో ఇంట్లో దోసపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, పెసరట్టు పిండి కానీ మిగిలిపోతే ఇలా టేస్టీ అండ్ ఊతప్ప నెల్లూరు ఫేమస్ కలిపట్టు దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఇలా చేసుకోండి, సూపర్ పర్ఫెక్ట్గా బయట కొన్నట్టు వస్తాయి. సో ఇది పెసరట్టు పిండి, ఎంత చేసినా పర్ఫెక్ట్గా అయిపోదు కదా. ఇదైతే దోశ పిండి, ఇదైతే ఇడ్లీ పిండి, ఈ మూడింటితో కలిపి నెల్లూరు ఫేమస్ స్ట్రీట్ స్టైల్లో కలిపట్టు దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత హాఫ్ గరిటె వరకు దోశ పిండిని, హాఫ్ గరిటె వరకు పెసరట్టు పిండిని వేసుకోండి. ఇలా వేసుకొని మనం రెగ్యులర్గా దోశ ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే చాలా బాగుంటుంది. ఓ పక్క కాలిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇంకో పక్కకు టర్న్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటువైపు కూడా కాలే వరకు కాల్చుకోవాలి. మీరు కావాలంటే ఎక్స్ట్రా టేస్టీ కోసము ఇందులోకి క్యారెట్ కానీ, ఆనియన్, పచ్చిమిర్చి, సో కారం దోశ ఇవి వేసుకుంటాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇటువైపు కూడా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీస్తో ఎంజాయ్ చేయండి. ఈ కలిపట్టు దోశ ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దోశ పిండిలోకి 2 గరిటెలు ఇడ్లీ పిండి యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పెనం వేడెక్కిన తర్వాత ఇందులోకి 1.5 గరిటె దాకా ఈ పిండిని వేసుకున్నారంటే కొంచెం మరీ పలుచగా కాకుండా ఊతప్ప వేసుకున్నట్టు కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఆనియన్ మాత్రం వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత అట్ల కాడతో ప్రెస్ చేశారంటే దోశ పిండిలోకి అంటుకుంటాయి, కిందకి ఊడిపోకుండా ఉంటాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. సో మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, పిండి ఉడకదు. కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారంటే సో బబుల్స్ ఫామ్ అయ్యి ఈ విధంగా వేగుతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఇంకొక పక్కకు టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇంకో పక్క కూడా వేగిపోయిన తర్వాత మీకు నచ్చిన చట్నీస్తో ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి 2 రెసిపీస్. సో హోటల్లోకి వెళ్ళి తినే టేస్ట్ ఇంట్లో రాదు అనుకుంటున్నారు కదా, ఇదే క్యాంటీన్ అతను చెప్పిన సీక్రెట్. ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.